ఈ వీడియో చూసినప్పుడు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం మొట్టమొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. అవును, నిజమే. ఎవరైతే దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకుంటూ చిన్నపిల్లల వారి వలె చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటూ ఉంటారో వారందరూ కూడా దేవుని దృష్టిలో చిన్నపిల్లలుగానే మనం భావించవచ్చు. ఎవరైతే దేవుని అంగీకరించి దేవుడిని తమ తండ్రిగా ఏర్పరచుకుంటూ ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలై ఉన్నారు. అటువంటి పిల్లలు దేవుని సంబంధికులుగా జీవించినప్పుడు వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అవుతూ ఉంటారు. నిజమే, మనము దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి మన తండ్రిగా భావించాలి, మనం దేవుణ్ణి అంగీకరించాలి, దేవుని మన యొక్క తండ్రిగా మనం భావించినప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క సంబంధికులం అవుతూ ఉంటాం. ఆ విధంగా మనం ఎప్పుడైతే దేవుని సంబంధికులం అవుతూ ఉంటామో అప్పుడు దేవుని రాజ్యానికి వారసులు అవుతామని చెప్పి యోహాను భక్తుడు తెలియజేస్తూ ఈ మాట పలకడం జరిగింది. మనము చిన్నపిల్లల వల్లే ఉండాలి. ఈ లోకంలో చిన్నపిల్లలు భయపడుతూ ఉంటారు, కానీ దేవుడు అంటుంటాడు కదా, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని జయించిన వాడు అని చెప్పి ఇక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. నిజమే, మన యొక్క జీవితంలో కొన్నిసార్లు మనము ఈ యొక్క లోకాన్ని చూసినప్పుడు భయపడవలసినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఈ మాయా లోకమును లేదా ఈ యొక్క లోక ఛాయని మనము చూచినప్పుడు కొన్నిసార్లు భయపడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ దేవుడు అంటూ ఉంటున్నాడు కదా, మీరేం భయపడమాకండి, నేను మీలో ఉన్నాను, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి ఎవరు దేవుని సంబంధికులు అంటే కనుక మనం గమనించాలి. లోకంలో దేవుని సంబంధికులు ఉంటున్నారు, సాతాను సంబంధికులు ఉంటున్నారు. దేవునికి సంబంధికులు దేవుని పిల్లల వల్లే పెరిగి దేవుడికి నచ్చినట్టు పనులు చేసి దేవుని రాజ్యానికి వెళ్తూ ఉంటున్నారు, అనగా పరలోక రాజ్యానికి. అలానే సాతాను సంబంధికులు ఉంటున్నారు. వాళ్ళేమో సాతానికి నచ్చిన పని చేస్తూ, సాతాను చెప్పినట్టు చేస్తూ సాతాను యొక్క రాజ్యమైనటువంటి నరకానికి వెళ్ళడానికి వారు సిద్ధపడుతూ ఉంటున్నారు. మరి ఈ లోకంలో ఎవరు దేవుని సంబంధి, ఎవరు సాతాను సంబంధి అని ఎలా తెలుసుకోగలమంటే కనుక 3 విషయాలు మనం తెలుసుకుంటే కనుక దేవుని సంబంధి దేవుని మాట వినేవాడిగా ఉంటూ ఉంటాడు. మనము దేవుని మాట వింటున్నట్లయితే కనుక తప్పనిసరిగా మనము దేవుని సంబంధికులమే ఉంటూ ఉంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వాక్యం చూస్తే కనుక మనం దేవుని సంబంధికులము. తప్పనిసరిగా మనం ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఆయన గొర్రెలు ఆయన స్వరమును ఎరుగును. మనము ఆయన యొక్క మాటను గుర్తుపట్టే వారిగా ఉండాలి. ఆయన మాట విని పాడైపోయినటువంటి ఒక వ్యక్తి లేడు, ఆయన మాట విని నాశనమే పోయినటువంటి ఒక వ్యక్తి కూడా లేడు. ఆయన మాట వినటం వలన నష్టపోయిన వాడు లేడు. ఎందుకంటే కనుక ఆయన సర్వము కూడా ఎరిగినవాడు. మనం గమనిస్తే కనుక ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 35వ వాక్యం చూస్తే కనుక ఆయన ఆకాశం నుండి మనతో మాట్లాడే దేవుడే ఉన్నాడు. ఆయన స్వరం మనము వినేవారిగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మనతో ఎల్లప్పుడూ కూడా వాదించడం, మనము ఆయన మాటను ఆయన మెల్లని స్వరం వలన పలికినప్పుడు వినేవారిగా ఉండాలి. ఏ ఒక్క వ్యక్తితో కూడా దేవుని యొక్క ఆత్మ వాదించదు, గొడవ పడదు. ఎందుకంటే కనుక ఆయన యొక్క ఆత్మ అల్లరికి కత్త కాదనమాట. మనం గమనిస్తే కనుక దేవుడు బిలామును బాలాకు నదుకు వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఈ యొక్క బిలాము అనేక మార్లు దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు, వెళ్ళనా 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 అని. ఇంకా చివరికి దేవుడు వెళ్ళు అన్నాడు. అవును, మన యొక్క దేవుడు మనతో ఎల్లప్పుడూ వాదించడు. మనం చెయ్యాలి చెయ్యాలి ఇదే చెయ్యాలని పట్టుబడితే కనుక అది చేయడానికి దేవుడు తప్పనిసరిగా అంగీకరిస్తాడు. కానీ దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా మనం చేసి ఏ లాభం కూడా పొందలేము, పైగా నష్టాల పాలవుతూ ఉంటాం. కాబట్టి మనము దేవుని యొక్క మాటను వినేవారిగా ఉండాలి. మనం దేవుని మాటతో ఎప్పుడు కూడా వాదించకూడదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు, సమూయేలు కానివ్వండి, అబ్రహాం కానివ్వండి, దేవుని మాట విని అనేక ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సమూయేలని దేవుడు పిలిచినప్పుడు సమూయేలు నిద్రలో ఉండి కూడా చిత్తం ప్రభు అని చెప్పి పలికడం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే కనుక ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఆ విధంగా సమూయేలు దేవుని మాట వినడం వలన 3 ప్రధాన ధర్మాలను ఆయన నిర్వర్తించడం మనం చూస్తూ ఉంటాం. సమూయేలు ఒక న్యాయాధిపతిగా తన యొక్క బాధ్యతలు స్వీకరించాడు, ప్రవక్తగాను తన యొక్క బాధ్యతలు స్వీకరించాడు. మూడవదిగా ప్రధాన యాజకుడిగా కూడా తన యొక్క బాధ్యతలను స్వీకరించాడు. ఏకకాలంలో 3
బాధ్యతలను ఆయన నిర్వర్తించడం జరిగింది. ఎంత గొప్ప ధన్యత! మనం ఒక బాధ్యత నిర్వర్తించడానికే చాలా కష్టాలు పడుతూ ఉంటున్నాం. కాబట్టి మనం దేవుని మాట వినేవారిగా ఉండాలి. రెండవదిగా మొట్టమొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వాక్యం గమనిస్తే కనుక, నీతిని జరిగించేవారు దేవుని సంబంధికులు, దేవుని పిల్లలు. నీతి అనగా ఏమిటంటే కనుక ఉపదేశానుసారంగా ప్రవర్తించడమే నీతి. ఈ లోకంలో మంచి పనులు చేయడమో లేకపోతే మనుషులకు నచ్చిన పనులు, మనుషులు మెచ్చుకునే పనులు చేయడమో నీతి కాదు. అటువంటి నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలతో సమానం. కానీ మన యొక్క నీతి శాస్త్రుల నీతి కంటేనూ పరిశీలన నీతి కంటేనూ అధికముగా ఉండేదిగా ఉండాలి. ఎందుకంటే కనుక శాస్త్రుల నీతి కంటేనూ పరిశీలన నీతి కంటేనూ మన యొక్క నీతి అధికము కాని ఎడల ఆ నీతి ఎందుకు కూడా పనికిరాదు. కాబట్టి ఉపదేశానుసారంగా నడుచుకున్నటయే, ఉపదేశానుసారంగా ప్రవర్తించుటయే దేవుని యొక్క నీతి. ఆ నీతిని మనము అనుసరించే వారిగా ఉండాలి. మూడవదిగా మనం ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని ఎరుగుని వారిని మనము ప్రేమించేవారిగా ఉండాలి. మన యొక్క తోటి సహోదరులను, ఇరుగు పొరుగు వారిని మనము ప్రేమించేవారిగా ఉండాలి. ఎందుకంటే కనుక మనం ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తుంటామో అప్పుడు మనము దేవుని సంబంధికులు అవుతూ ఉంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుణ్ణి అనగా యేసుక్రీస్తును సిలువ వేసిన వారిని సైతం కూడా యేసుక్రీస్తు ప్రేమించడం జరిగింది. మనం కూడా మనకు నష్టం కలుగజేసిన వారిని కూడా ప్రేమించాలి. క్రైస్తవులకి ఎవరే కానీ శత్రువులుగా ఉండరు. మనకందరూ కూడా మిత్రులుగానే మనము చూస్తూ ఉండాలి. ఎందుకంటే కనుక బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 7 సార్లు ఈ ఆజ్ఞను రాయటం జరిగింది. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పి బైబిల్ గ్రంథంలో 7 సార్లు మనం గమనిస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తూ ఉంటామో అప్పుడే మనము దేవుని సంబంధికులు అవుతూ ఉంటాం, దేవుని రాజ్యానికి వారసులు అవుతూ ఉంటాం. అటు ధన్యత దేవుడు మనకందరికి అనుగ్రహించి ఇక వాగ్దానం యొక్క జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.